life vibrant in every atom. O hidden light shining in every creature. O hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. We were considering the shining ones last time when we stopped the class abruptly because of the technical problem we had. We were talking about the shining ones. Shining ones ante Devata Swarupalu అని తెలుసుకున్నాం. We have now to consider another result of the downward sweeping life wave అని మొదలెట్టింది ఆవిడ. సో దాంట్లో భాగంగా ఎలిమెంటల్ లెసన్స్ భూతసారాన్ని దాని గుణగుణాలని మెరుగుపరుస్తూ తమ శరీరాలను రూపొందించుకుంటూ కొన్నిసార్లు శరీరాలను వదిలేస్తూ కొత్త శరీరాలను ధరిస్తూ ఆ శరీరాలకి ప్రతిస్పందనలు ప్రసాదిస్తూ కొత్త రూపాలని రూపొందించడంలో నిమగ్నమై ఉండే దేవతా రూపాలు, ఇమ్మర్స్ అయిపోయి ఉండే దేవతా రూపాలు మానవ శాశ్వత తత్వానికి కూడా మళ్ళీ పునర్జన్మనిస్తే ఎప్పుడు శరీర నిర్మాణాలకి తోడ్పడుతూ కావలసిన పదార్థాల కలయికలను అమర్చి ఈ కావలసిన ఏర్పాట్లో దోహదపడేవారు ఈ దేవతా స్వరూపాలు. తర్వాత చదివామా? దిస్ పోర్షన్ ఈస్ కవర్డ్ ఆల్రెడీ. స్టార్ట్ సమ్వేర్ బికాస్ దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ బికాస్ ది క్లాస్ స్టాప్డ్ అబ్రప్ట్లీ. కరెక్ట్ గా తెలియలే. ఈ దేవతలు భగవంతుని కార్యములను ఆచరణాత్మకులుగా తీర్చిదిద్దేందుకు ప్రాక్టికల్ ఆస్పెక్ట్ దగ్గరగా ఈ దేవతలు భగవంతుని కార్యములను ఆచరణాత్మకములుగా తీర్చిదిద్దేందుకు ప్రతినిధులుగా పనిచేస్తారు. భగవంతుని విధి విధానాలను వివరాలను ముందరికి తీసుకెళ్లి అమలు పరిచేవారు ఈ దేవతలు. అలాగే లెక్కలేనన్ని జీవులకి పరిణామం చెందుతున్నప్పుడు వారి శరీరాలకు కావలసిన పదార్థాలని, వస్త్రాలని, శరీరాలను అమర్చేవారు ఈ దేవతలు. ప్రాచీన వ్యవస్థలు ఈ దేవతా స్వరూపాలు చేసే అనివార్యమైన పనులు, ఇంకొకరు చేయలేని పనులు ప్రపంచంలో చేస్తూ ఉంటారు. అన్ని దేశాల్లోనూ, చైనా దేశంలో, ఈజిప్ట్ దేశంలో, ఇండియాలో, పర్షియాలో, గ్రీస్, రోమ్ ఇదే కథను ఈ దేవతల గురించి అందరూ తెలుపుతూ ఉంటారు అని మేడం చెప్పారు. వివిధ రంగులు కలిగిన శరీరాలను పొంది ఉంటారు. వారు శరీర స్వరూపాలను తమలో వసిస్తున్న జీవి ఇచ్ఛానుసారం మార్చుకోగలరు. దే కెన్ చేంజ్ ది ఫార్మ్స్. పెద్ద సమూహాలని ఏర్పరచుకుంటారు. అంటే వాస్ట్ గ్రూప్స్ లో ఉంటారు వీళ్ళు దేవతలు. ఎప్పుడు పనికి వచ్చే పనులు చేస్తూ ఉంటారు. ఎలిమెంటల్ ఎసెన్స్ అంటే భూత ధాతు సారాన్ని, దాని గుణగణాలని మెరుగుపరుస్తూ తమ శరీరాలను రూపొందించుకుంటూ కొన్నిసార్లు కొత్త శరీరాలను ధరిస్తూ ఆ శరీరాలకి ప్రతిస్పందనలు ప్రసాదిస్తూ కొత్త రూపాలని రూపొందించడంలో మునిగి ఉంటారు. We have now to consider another result of the downward sweeping life wave. Hebrew, Christian, Mohammedan religion call them archangels or angels. అది అయిపోయింది. The theosophists, to avoid sectarian connotations, names them after their habitat. అది కూడా అయిపోయింది. Elementals, and this title has the further advantage that reminds the student of their connection with the 5 elements of the ancient world: ether, air, fire, water and earth. అక్కడ అయిపోయింది. For there are similar beings of higher type on the atmic and buddhic planes. సో ఎలాగైతే ఈ పంచభూతములతో ఫిజికల్ ప్లేన్ లోను ఇక్కడ ఉన్నాయో, అలాగే ఆత్మిక్ బుద్ధిక్ ప్లేన్ లో కూడా ఊర్ధ్వ స్థితికి చెందిన దేవతలు ఉన్నారు, దేవతా స్వరూపాలు ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ ద ఫైర్ అండ్ వాటర్ ఎలిమెంటల్స్ ఆఫ్ ద మెంటల్ ప్లేన్. ఫైర్, వాటర్ ఏమో మెంటల్ ప్లేన్ కి సంబంధించినది, డిజైర్ ప్లేన్ కి సంబంధించింది. And the ethereal elementals of the physical.
ఆకాశతత్వముతో కూడిన స్థూల ప్రపంచముతో సంబంధము ఉన్న ఇక్కడ ఉన్న దేవతలు, డిజైర్ ప్లేన్స్ లో ఉండే దేవతలు, మెంటల్ ప్లేన్ లో ఉండే దేవతలు, ఇవే కాకుండా ఆత్మబుద్ధిక్ ప్లేన్ లో కూడా ఉదాత్తమైన ఉన్నతమైన దేవతా స్వరూపాలు ఉన్నాయి. Then I'll start this sentence. These beings have bodies formed out of the elemental essence of the kingdom to which they belong. These beings have bodies formed out of the elemental essence of the kingdom to which they belong. ఏ సామ్రాజ్యానికి చెందిన వారో అక్కడ భూతసారాన్ని పొంది వారి శరీరాలను ఏర్పరచుకున్నారు. These beings have bodies formed out of the elemental essence of the kingdom to which they belong. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎలిమెంటల్ కింగ్డమ్స్ లో ఏ కింగ్డమ్ లో వారి ఎదుగుదలను ఆధారం చేసుకుని ఏ కింగ్డమ్ లో ప్రవేశపెట్టబడ్డారో ఈ దేవతా రూపాలు, అక్కడ ఉన్న ఎలిమెంటల్ ఎసెన్స్ సారముతో, అక్కడ ఉన్న పదార్థ సారముతో ఏర్పడిన శరీరాలను వాళ్ళు శరీరాలుగా పొంది ఉన్నారు. దిస్ ఇస్ ఆల్సో ట్రూ ఆఫ్ అవర్ బాడీస్. ఫిజికల్ ఆస్ట్రల్ ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఫిజికల్ ప్లేన్ లో ఉండే పదార్థంతో ఫిజికల్ శరీరం తయారైంది అని మనం ఎలా అయితే చెప్పుకుంటామో, ఆ దేవతలకు కూడా ఏ ఎలిమెంటల్ కింగ్డమ్ లో వాళ్ళు ప్రవేశపెట్టబడ్డారో వాళ్ళ అర్హత ప్రకారం అక్కడ ఉన్న ఆ పరితలంలో ఉన్న ఆ ఎలిమెంటల్ కింగ్డమ్ లో ఉన్న సారాన్ని వాళ్ళు పొంది శరీరాలను తయారు చేసుకున్నారు. So these beings have bodies formed out of the elemental essence of the kingdom to which they belong. Flashing many hued bodies, అంటే అప్పుడప్పుడు మంచి రంగులతో ఉన్న శరీరాలను కూడా వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. చేంజింగ్ ఫామ్ ఎట్ ద విల్ ఆఫ్ ద ఇన్డ్వెల్లింగ్ ఎంటిటీ. చేంజింగ్ ద ఫామ్, ఆ దేవతా స్వరూపాల్లో ప్రధానంగా ఉంటున్న జీవి యొక్క ఇచ్ఛాశక్తిని ఆధారపడి వారు వాళ్ళ ఫామ్స్ ను కూడా మార్చుకోగలరు. మాయావి రూపాలను, లేకపోతే రూపాలని ఇంకో రూపం ధరించడానికో వాళ్ళకి అవకాశం ఉన్నది. చేంజింగ్ ఫామ్ ఎట్ ద విల్ ఆఫ్ ద ఇన్డ్వెల్లింగ్ ఎంటిటీ. ఆ దేవతా స్వరూపాల్లో కూడా పర్మనెంట్ ఎంటిటీ ఉన్నది. ఆ ఎంటిటీ యొక్క ఇచ్ఛా ప్రకారము వారు కూడా వారి శరీరాలని మార్చుకోగలరు, దాని రూపాలని మార్చుకోగలరు. ఒకే రూపంలో ఉంటారని లేదు, రూపాలను మార్చుకునేందుకు అవకాశం ఉన్నది వారికి అని చెబుతున్నారు. దే ఫార్మ్ ఏ వాస్ట్ హోస్ట్. పెద్ద గ్రూప్, చాలా పెద్ద గ్రూప్ గా ఏర్పడి ఉంటారు. దే ఫార్మ్ ఏ వాస్ట్ హోస్ట్ ఎవర్ యాక్టివ్లీ ఎట్ వర్క్. ఎప్పుడు పనిచేస్తూనే ఉంటారు. పెద్ద పెద్ద బృందములుగా ఏర్పడి ఎప్పుడు వారు పనిచేస్తూనే ఉంటారు. సో ఇది మనం గుర్తించాల్సిన విషయం. వారు ఎప్పుడు క్యాజువల్ గా పని లేకుండా నిస్సత్తువతో లేరు, రెస్ట్ తీసుకుంటూ లేరు, ఎప్పుడు పనిచేస్తూనే ఉన్నారు. సో ప్రతిదీ పనిచేస్తూనే ఉంది. అలాగే ఈ దేవతా రూపాలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఎవర్ యాక్టివ్లీ ఎట్ వర్క్. దే ఫార్మ్ ఏ వాస్ట్ హోస్ట్. పెద్ద బృందాలుగా ఏర్పడి ఎవర్ యాక్టివ్లీ ఎట్ వర్క్, ఎప్పుడు పనిచేస్తూ, లేబరింగ్ ఎట్ ది ఎలిమెంటల్ ఎసెన్స్ టు ఇంప్రూవ్ ఇట్స్ క్వాలిటీ. ఈ భూత ధాతు సారం ఏదైతే ఉందో, ఎక్కడైతే వాళ్ళు ప్రవేశించారో, ఏ ఎలిమెంటల్ కింగ్డమ్ లో ఉన్న ఎలిమెంటల్ ఎసెన్స్ ని ఇంకా ఎలా మెరుగుపరచాలి, ఎలా ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేయాలి అని వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. లేబరింగ్, దాని మీద పనిచేస్తూ ఉంటారు. ఈ ఎలిమెంటల్ ఎసెన్స్ ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఎలా మెరుగుపరచాలి అనే దాని మీద వాళ్ళు కృషి చేస్తూ ఉంటారు. సో దే ఫార్మ్ ఎ వాస్ట్ హోస్ట్ ఎవర్ యాక్టివ్లీ ఎట్ వర్క్, laboring at the elemental essence to improve its quality, taking it to form their own bodies. కాబట్టి అలా మెరుగుపరచబడిన ఎసెన్స్ తో వాళ్ళు వాళ్ళ శరీరాల్ని పొందుతున్నారు. క్వాలిటీ, టేకింగ్ ఇట్ ఇన్ టు ఫార్మ్ దేర్ ఓన్ బాడీస్. వారి వారి శరీరాలను వారి పొందుటకు ఇలా మెరుగుపడిన ఎలిమెంటల్ ఎసెన్స్, భూత ధాతు సారాన్ని దాన్ని ఎప్పుడు ఇంప్రూవ్ చేస్తూ, దాని మీద పనిచేస్తూ, ఆ సారంతో వారు వారి శరీరాలను తయారు చేసుకుంటున్నారు. థ్రోయింగ్ ఇట్ ఆఫ్ అండ్ టేకింగ్ అదర్ పోర్షన్స్ ఆఫ్ ఇట్. కొన్నిసార్లు వాళ్ళ ఆ సారాన్ని వదిలేసి
కొత్త పోర్షన్స్ ని, కొత్త సారాన్ని తీసుకొని మళ్ళీ కొత్త బాడీస్ ని ఏర్పాటు చేసుకుంటున్నారు. టు రెండర్ ఇట్ మోర్ రెస్పాన్సివ్. ఎందుకు చేసుకుంటున్నారు ఆ పని అంటే, ఎక్కువ ప్రతిస్పందనలు పొందడానికి వీలుగా వారు శరీరాలను మార్చుకుంటున్నారు. థ్రోయింగ్ ఇట్ ఆఫ్ అండ్ టేకింగ్ అదర్ పోర్షన్స్ ఆఫ్ ఇట్ టు రెండర్ ఇట్ మోర్ రెస్పాన్సివ్. ఈ శరీరాలు వారు చేసే పనులకి, వారికి రావాల్సిన సంకేతాలకి వారు బాగా రెస్పాండ్ చేసేందుకు వీలుగా కొన్ని శరీరాలని అది కనుక సరిగ్గా రెస్పాండ్ చేయకపోతే వాటిని వదిలేసి, థ్రోయింగ్ ఇట్ ఆఫ్, దే ఆర్ పికింగ్ అప్ ఎసెన్స్, కొత్త పోర్షన్స్ ని సంతరించుకొని, కొత్త రూపాలను ఏర్పరచుకొని, కొత్త బాడీస్ ఏర్పరచుకొని. ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నారంటే, ప్రతిస్పందనలు బాగా పొందడానికి, స్పందనలు పొందడానికి, ప్రతిస్పందించడానికి, స్పందనలు పొందడానికి, ప్రతిస్పందనలు ఇవ్వడానికి వాళ్ళు అలా మార్చుకుంటున్నారు. రెండర్ ఇట్ మోర్ రెస్పాన్సివ్. దే ఆర్ ఆల్సో కాన్స్టెంట్లీ busied in the shaping of forms in aiding human egos. They are also constantly busied in the shaping of forms in aiding human egos on the way to reincarnation in building their new bodies. ఇక్కడ కామా ఉంది, ఇక్కడ ఆపుదాం. అంతేకాదు వాళ్ళు నిరంతరము ఇంకో పనిలో కూడా పనిచేస్తూ ఉన్నారు, నిమగ్నమై ఉన్నారు. ఏమిటంటే హ్యూమన్ ఈగోస్. ఈగో అంటే ఆ శాశ్వత తత్వం అని మనకు తెలుసు కదా. థియోసాఫికల్ పార్లెన్స్ లో హ్యూమన్ ఈగో అంటే ఆత్మబుద్ధి, మనస్సు కలిసిన జీవాత్మ. ఈ హ్యూమన్ ఈగోస్ కి వాటికి సంబంధించిన ఫార్మ్స్, రూపాలను ఏర్పరచడంలో కూడా, ఆ పనిలో కూడా వాళ్ళు బిజీగా ఉన్నారు, నిమగ్నమై ఉన్నారు. ఎప్పుడు కావాల్సి వస్తుంది కొత్త రూపము అంటే, ఆన్ ద వే టు రీఇన్కార్నేషన్ ఇన్ బిల్డింగ్ దర్ న్యూ బాడీస్. పునర్జన్మ ఎత్తుతున్నప్పుడు, కొత్త శరీరాలని ధరించాల్సిన అవసరం ఏర్పడుతున్నప్పుడు, ఆ అవసరం మేరకు ఈ హ్యూమన్ ఈగోస్ కి, మానవ శాశ్వత తత్వాలకి వీరు వారి సహాయాన్ని అందిస్తున్నారు. ఆ పనిలో కూడా వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, నిమగ్నమై ఉన్నారు అని చెప్తున్నారు. దే ఆర్ ఆల్సో కాన్స్టెంట్లీ బిజీడ్. నిరంతరం పనిచేస్తున్నారు దాంట్లో కూడా. దేంట్లో? ఇన్ ద షేపింగ్ ఆఫ్ ఫార్మ్స్. ఏ రూపాలు ధరించాలి ఈ హ్యూమన్ ఈగోస్, మానవ శాశ్వత తత్వాలు ఏ రూపాలు ధరించాలనే వాటికి ఆ పనిలో సహాయపడుతున్నాయి ఈ హ్యూమన్ ఈగోస్ కి ఈ దేవతా రూపాలు. దాంట్లో కూడా నిమగ్నమై ఉన్నారు, పనులు కంప్లీట్ గా నిరంతరం చేస్తూ ఉన్నారు. ఎప్పుడు జరగాల్సిన అవసరం వస్తోంది అంటే, ఎప్పుడు కొత్త శరీరాలని హ్యూమన్ ఈగోస్ పొందాల్సిన అవసరం వస్తోంది అంటే, ఆన్ ద వే టు ద రీఇన్కార్నేషన్ ఇన్ బిల్డింగ్ దేర్ న్యూ బాడీస్. సో హ్యూమన్ ఈగోస్ పునర్జన్మ పొందే సమయంలో, కొత్త శరీరాలు పొందే సమయంలో ఈ పనిలో దేవతా స్వరూపాలు హెల్ప్ చేస్తున్నాయి. On the way to reincarnation in the building of the new bodies, bringing materials of the needed kind, and helping in its arrangements. So ఏ పదార్థములు అవసరమవుతాయో ఆ పదార్థాలన్నీ ఒక చోటికి చేర్చడం, అలాగే బ్రింగింగ్ మెటీరియల్స్ ఆఫ్ ద నీడెడ్ కైండ్, ఏ పదార్థాలు అవసరమవుతాయో ఆ పదార్థాలను ఒక చోటికి చేర్చడం, అండ్ హెల్పింగ్ ఇన్ ఇట్స్ అరేంజ్మెంట్, వాటిని సరిగ్గా రూపము ఏర్పడేటట్టుగా, ఆ పదార్థం అన్ని ఒక రూపం ఏర్పడేటట్టుగా ఆ అరేంజ్మెంట్స్ లో, ఆ ప్రయత్నంలో వారు దోహదపడుతూ ఉంటారు. సో శరీరాలను రూపొందించుకోవడం, శరీరాలని వదిలేయడం కూడా ఎందుకు చేస్తారంటే, వాళ్ళకి రావాల్సిన స్పందనలు వాళ్ళకి రానప్పుడు, వీడు స్పందించలేనప్పుడు కొన్నిసార్లు వాళ్ళు కూడా శరీరాలని పక్కన పెట్టి కొత్త శరీరాలను ధరిస్తూ, ఆ శరీరాలకి స్పందనలు పొందే విధంగా, వీరు ప్రతిస్పందించే విధంగా వీరు రూపాన్ని తయారు చేసుకుంటారు అనే మాట ఒకటి చెప్పింది. సో దిస్ ఈస్ సంథింగ్ వెరీ సిమిలర్ టు హౌ మ్యాన్ ఆల్సో లీవ్స్ హిస్ బాడీ. దేవతా స్వరూపాలు కూడా, దానికి కూడా ఎవల్యూషన్ ఉంది, దానికి కూడా వేరే స్ట్రీమ్ ఉంది అని అనుకున్నాం మొన్న. ఆ శరీరాలకు స్పందనలు వచ్చేట్టుగా, ప్రతిస్పందించేట్టుగా తయారు చేసుకుంటాయి వాళ్ళ శరీరాలని. అందుకని కొత్త రూపాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. ఈ పనిలో కూడా వాళ్ళు చాలా నిమగ్నమై ఉంటారు. అలాగే మానవ శాశ్వత తత్వాలకి, అంటే మానవ ఈగోస్ కి,
ఆత్మబుద్ధి మనస్ అనే జీవాత్మలకి మళ్ళీ పునర్జన్మ ఎత్తేటప్పుడు శరీర నిర్మాణాలకి తోడ్పడుతూ ఎయిడింగ్ అంటే తోడ్పడుతూ కావలసిన పదార్థాల కలయికలను అమర్చి ఏ పదార్థాలు అతనికి ఆ శరీరంలో భాగం అవ్వాలి అనే వాటిని కూడా కన్సిడర్ చేసి పదార్థాలను కలయికలను అమర్చి ఈ కావలసిన ఏర్పాట్లలో దోహదపడేవారు ఈ దేవతా స్వరూపాలు. సో ఈ దేవతా స్వరూపాలకు పని ఏమిటి అంటే ఇవన్నీ పనులు. హ్యూమన్ ఈగోస్ ని కూడా నెక్స్ట్ శరీరము, నెక్స్ట్ పునర్జన్మలో ఏ శరీరము ధరించాలో దానికి కావాల్సిన మ్యాటర్ అంతా కూడా తయారు చేసి ఒక చోట పెట్టడం, ఆ అరేంజ్మెంట్ చేయడం అని కూడా వారే చేస్తూ ఉంటారు. The less advanced the ego, the greater the directive work of the devas. The less advanced the ego, the greater the directive work of the devas. So, ఒకవేళ ఈ శాశ్వత తత్వము ఎదుగుదల సాధించని స్థితిలో ఉంటే ఈగోస్ గనక అడ్వాన్స్ అవ్వకుండా ఉంటే, ద లెస్ అడ్వాన్స్డ్ అంటే ఎక్కువ పరిణితి సాధించలేదు, ఎక్కువ ఎదుగుదల సాధించలేదు, అలాంటి ఈగోస్ కి వాళ్ళ పని ఎక్కువ అవుతుంది అని చెబుతున్నారు. నిర్దేశన గావించడం, డైరెక్టివ్ వర్క్. సో వాళ్ళ పని అప్పుడు ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే మనము అడ్వాన్స్డ్ ఈగోస్ గా ఉన్నామో మనతో పనిచేయడం వాళ్ళకి తేలిక అవుతుంది. ఎక్కడైతే ఈగోలు అడ్వాన్స్ కాలేదో, ఎదుగుదల సాధించలేదో, పరిణతి సాధించలేదో వాళ్ళతో పనిచేయడం ఇంకొద్దిగా ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది దేవతలు అని చెబుతున్నారు. ద లెస్ అడ్వాన్స్ ద ఈగో, ద గ్రేటర్ ద డైరెక్టివ్ వర్క్ ఆఫ్ ద దేవాస్. సో దేవతలు మనుషులతో మటుకనే పనిచేస్తారా? కాదు. విత్ యానిమల్స్ దే డూ ఆల్మోస్ట్ ఆల్ ది వర్క్. మనిషితో ఇతని ఎదుగుదల మీద ఆధారపడి ఎంత పని చేయాలో అంత పని చేస్తారు. తక్కువ ఎదుగుదల సాధించుంటే మనిషి ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. ఎక్కువ ఎదుగుదల సాధించుంటే తక్కువ సమయం వాళ్ళు ఖర్చు పెడతారు మన మీద. కాబట్టి వాళ్ళ ఎనర్జీ మన మీద స్పెండ్ చేయడం మనం ఎదుగుదల ఎంత సాధించామో దాని మీద ఆధారపడి ఉంటుంది. అంతేనా? అంటే యానిమల్స్ తో, మృగాలతో వాళ్ళు కంప్లీట్ గా పనిచేయాల్సి వస్తుంది. విత్ యానిమల్స్ దే డూ ఆల్మోస్ట్ ఆల్ ది వర్క్. ప్రతిదీ చేయాల్సి వస్తుంది as far as animals are concerned. With animals they do almost all the work, and practically all with vegetables and minerals. So minerals ఖనిజములతో గాని, వృక్ష సంపదలో గాని, ఈ మృగ సంపదలో గాని, మృగ సామ్రాజ్యాల్లో గాని వారి పని ఎక్కువ ఉంటుంది. ఎక్కడ తక్కువ అవుతుంది అంటే ఎక్కడ మానవుడు తను కొంత పరిణితిని సాధించాడో అక్కడ దేవతలు తక్కువ ఎనర్జీని స్పెండ్ చేయడానికి అవకాశం ఉంది. అక్కడ కూడా మానవుడు తగినంత సాధించలేకపోతే పరిణితి, అక్కడ తను ఎక్కువ పని పెట్టాల్సి వస్తుంది. డైరెక్టివ్ ఎనర్జీ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. నిర్దేశించే విధానము ఎక్కువ చేయాల్సి వస్తుంది అని చెబుతున్నారు. ద లెస్ అడ్వాన్స్డ్ ది ఈగో, ద గ్రేటర్ ది డైరెక్టివ్ వర్క్ ఆఫ్ ద దేవాస్. With animals they do almost all the work. మృగాలతో కంప్లీట్ గా పనిచేస్తారు. వాళ్ళకి ఎదుగుదల అనేది లేదు కాబట్టి. అంటే ఎదుగుదల లేదు అంటే వాళ్ళు ఇన్స్టింక్ట్ తోనే జీవిస్తారు. మైండ్ లేదు, మనస్సు లేదు, సాధించాలనే ఒక పాత్ తెలీదు. పుడతాయి, కొన్నాళ్ళు జీవిస్తాయి, ఎప్పుడు పోమంటే ఇప్పుడు పోతాయి అవి. దే ఆర్ నాట్ రెసిస్టింగ్ ఎనీథింగ్, దే జస్ట్ లీవ్ ద బాడీ. అంతదాకా వాళ్ళు యానిమల్స్ బాగా జీవిస్తున్నాయి. విత్ యానిమల్స్ దే డూ ఆల్మోస్ట్ ఆల్ ద వర్క్. కాబట్టి యానిమల్స్ తో కొత్త యానిమల్ గా తయారవడం, ఇంకా కొద్దిగా తెలివిగా ఉన్న యానిమల్ గా తయారవడం, ఈ పనులన్నీ దేవతలే చేస్తారు. అండ్ ప్రాక్టికలీ ఆల్ విత్ వెజిటబుల్స్ అండ్ మినరల్స్. అలాగే వృక్ష సామ్రాజ్యంలో, ఖనిజ సామ్రాజ్యంలో కూడా వారి పని అధికంగా ఉంటుంది. ప్రాక్టికల్ గా అంటే అంతా వాళ్ళే చేస్తారు అని చెబుతోంది. దే ఆర్ యాక్టివ్, దే ఆర్ ద యాక్టివ్ ఏజెంట్స్ in the work of the Logos, carrying out all the details of his world plan and aiding the countless evolving lives to find the materials they need for their clothing. They are active agents in the work of the Logos. కొద్దిగా తక్కువ మాట్లాడాలి. హలో, దీంతో వెళ్ళిపోతుంది మీ వాయిస్ అంతా. They are the active agents
in the work of the Logos, carrying out the details of his world plan and aiding the countless evolving lives to find the materials they need for their clothing. So, ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం గనక ప్రగతి సాధించి ఉంటే మనతో రెండవసారి ఒకవేళ పునర్జన్మ పొంది మన కిందికి రావాల్సి వచ్చినప్పుడు వాడు ఎక్కువ పని చేయకుండా ఉండాల్సిన అవకాశం మనం వాళ్ళకి ఇస్తాం అన్నమాట. అంటే మనం దాదాపు ఎదుగుదల సాధించినందువల్ల వారి పని తేలిక అవుతుంది. ఎక్కడైతే మన ఎదుగుదల సాధించలేకపోయామో వాళ్ళ పని ఎక్కువ అవుతుంది. అలాగే మృగాల సామ్రాజ్యంలో కూడా అన్ని కావలసిన పనులన్నీ వాళ్ళే చేస్తూ ఉంటారు. అలాగే వృక్ష ఖనిజ సామ్రాజ్యాల్లో కూడా వారే అన్ని చేస్తూ ఉంటారు, అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఆకారాన్ని పెట్టడము, ఏ ఆకారంలోకి చేరాలి అనుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళే నిర్ణయిస్తారు, వాళ్ళే దోహదపడతారు. ఈ దేవతలు భగవంతుని కార్యములో ఆచరణాత్మకములుగా తీర్చిదిద్దేందుకు, లేకపోతే భగవంతుని కార్యములని ఆచరణాత్మకముగా తీర్చిదిద్దేందుకు వారి ప్రతినిధులుగా మారి భగవంతుని ప్రతినిధులుగా పనిచేస్తారు. ఈ దేవతలు రిప్రజెంటేటివ్స్ గా పనిచేస్తారు. భగవంతుని విధి విధానాలను, వరల్డ్ ప్లాన్ అంది, భగవంతుని విధి విధానాలను వివరాలను ముందరకు తీసుకెళ్లి అమలు పరిచేవారు ఈ దేవతలు. సో వరల్డ్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు ఈ దేవతలు అని చెబుతోంది. దే ఆర్ ద యాక్టివ్ ఏజెంట్స్ ఇన్ ద వర్క్ ఆఫ్ ద లోగస్. భగవంతుని పనిలో వాళ్ళు ప్రధానమైన ముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉంటారు. దే ఆర్ ద యాక్టివ్ ఏజెంట్స్, రిప్రజెంటేటివ్స్ ఆఫ్ లోగస్. భగవంతుని ప్రతినిధులుగా చాలా ఎక్కువ పనిచేస్తూ ఉంటారు. క్యారింగ్ అవుట్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ హిస్ వరల్డ్ ప్లాన్. ఈ విశ్వానికి సంబంధించిన యోజనలో, ప్లాన్ లో అన్ని డీటెయిల్స్ వాళ్ళు పుణికిపుచ్చుకొని వాటిని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో వాళ్ళు దానిని ముందరికి తీసుకెళ్తూ ఉంటారు. క్యారింగ్ అవుట్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ హిస్ వరల్డ్ ప్లాన్. వరల్డ్ అంది కానీ విశ్వము అని అనుకోవాలి మనం. విశ్వానికి సంబంధించిన అన్ని వివరములను పొంది వారు భగవంతుని ప్లాన్ ని ముందరికి తీసుకెళ్లేందుకు, భగవంతుని డిజైన్ ని ముందరికి తీసుకెళ్లేందుకు పనిచేస్తూ ఉంటారు. అండ్ ఎయిడింగ్ ద కౌంట్లెస్ evolving lives to find the materials they need for their clothing. నేను కూడా చెప్తున్నాను కదా, శరీరములు పొందడానికి ఎలిమెంటల్ ఎసెన్స్ లో ఏ సారముతో ఈ శరీరాలు ఏర్పడాలో శరీరాల సారాన్ని, పదార్థాలను చోటు చేరుస్తారని. కాబట్టి దే ఆల్సో ఎయిడ్ ది కౌంట్లెస్ evolving lives. evolving lives ఎక్కడి నుంచి మొదలయ్యాయి? మినరల్స్, వెజిటబుల్స్ అండ్ యానిమల్స్, ఈవెన్ మ్యాన్. అంతకుముందు ఎలిమెంటల్ కింగ్డమ్స్ లో కూడా వీళ్ళు పనిచేస్తున్నారు, ఎలిమెంటల్ కింగ్డమ్స్ లో కూడా పనిచేస్తున్నారు. అలాగే ఎక్కడెక్కడైతే ఈ జీవస్రవంతి ఎదుగుదల పొందవలనో, ఎన్ని జీవులైతే ఉన్నాయో, ఎన్ని ఎదుగుదల సాధించే జీవులైతే ఉన్నాయో వాటికి అన్నిటికీ కావలసిన పదార్థాలని ఏర్పాటు చేస్తూ వారికి కావలసిన వస్త్రాలని అమరుస్తూ, అంటే వారికి కావలసిన శరీరాలను అమరుస్తూ వారు పనిచేస్తూ పోతున్నారు. aiding the countless evolving lives to find the materials they need for their clothing. వారి శరీరాలను ఏర్పరచడానికి, వస్త్రాలు అంటే శరీరాలు, కావలసిన పదార్థాలని అమర్చేవారు, చేకూర్చేవారు, ఒక చోటుకి చేర్చేవారు ఈ దేవతలు. రైట్, దిస్ ఇస్ దేర్ వర్క్. All antiquity recognized the indispensable work they do in the worlds, and China, Egypt, India, Persia, Greece, Rome tell the same story. All antiquity, అతి ప్రాచీన వ్యవస్థలన్నిట్లో కూడా ఈ దేవతా స్వరూపాలు చేసే వారు మటుకే చేయగలిగే పనులు, అనివార్యమైన పనులు. ఇండిస్పెన్సిబుల్ అంటే we think we are indispensable అంటాం. మనం తప్ప మనం ఇంకెవరు ఈ పని చేయలేమేమో అనుకుంటాం. ఇక్కడ వర్క్ ఇండిస్పెన్సిబుల్ అంటున్నారు. ఆ పనిని వాళ్లే చేయగలరు. ఇలా ప్రాచీన వ్యవస్థల్లో ఈ దేవతా స్వరూపాలు చేసే పనులు ఏవైతే ఉన్నాయో, వారే చేయగలిగిన పనులు, ఇంకొకరు చేయలేని పనులు ప్రపంచంలో, విశ్వంలో చేస్తూ ఉంటారు. అన్ని దేశాలలో, చైనాలో, ఈజిప్ట్లో, ఇండియాలో, పర్షియాలో, గ్రీస్లో, రోములో
ఇదే కథను అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఎవ్రీబడి నోస్ ద సేమ్ స్టోరీ అని. All antiquity recognize the indispensable work they do in the worlds. So ప్రాచీన వ్యవస్థలన్నీ కూడా వీరు చేసే పనులు, వీరు చేయగలిగిన పనులు, ఇంకెవరు చేయలేని పనుల్ని గుర్తించారు. అలాగే ఈ దేశాలన్నిట్లో కూడా చైనా, ఈజిప్ట్, భారతదేశము, పర్షియా, గ్రీసు, రోము, వీటన్నిటిలో కూడా ఇదే కథని అందరూ నెమరు వేసుకుంటూ ఉంటారు, గుర్తు చేసుకుంటూ ఉంటారు అని చెప్తున్నారు. సో this is the description of the shining ones. Then something more about them. The belief in the higher of them, the belief in the higher of them is not only found in all religions, but memories of those of the desire and of the ethereal physical plane linger on in folklore, in stories of nature spirits, fairies, gnomes, trolls, and under many other names, memories of days when men were less deeply enwrapped in material interests. Under many other names, memories of days when men were less deeply enwrapped in material interests and more sensitive to the influences that played upon them from its subtler worlds. Ala pedda sentence. That's how she writes. The same English became part of N. Sriram also. In fact, Sriram and Radha Banir also. One sentence will run to one paragraph. That's their style of writing. So we'll break the sentence once again, try to find out what exactly she's trying to convey. The belief in the higher of them is not only found in all religions, but memories of those of the desire and of the ethereal physical plane linger on in folklore. So ఈ దేవతలలో ఉన్నత స్థాయిలో ఉన్న దేవతల మీద నమ్మకం అన్ని మతాలలోనూ కనిపించడం కాకుండా ఈ దేవతలలో ఉన్నత స్థాయిలో ఉన్న దేవతల మీద నమ్మకం అంటే దాంట్లో కూడా గ్రేడ్స్ ఉన్నాయనుకున్నాం కదా, దేవతలు కూడా ఎదుగుదల సాధిస్తూ వెళ్తున్నారని అనుకున్నాం కదా. కాబట్టి దాంట్లో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు చాలా పవర్ఫుల్ అని వాళ్ళని గుర్తుపెట్టుకోవడం, వాళ్ళని గురించి ప్రార్థన చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ దేవతలలో ఉన్నత స్థాయిలో ఉన్న దేవతల మీద నమ్మకం అన్ని మతాచరణలలోనూ కనిపిస్తుంది. అలా కనిపించడమే కాకుండా వీరి తాలూకు జ్ఞాపకాలు, బట్ మెమరీస్ ఆఫ్ దోస్, వీరి తాలూకు జ్ఞాపకాలు ఆఫ్ ద డిజైర్ అండ్ ఆఫ్ ది ఈథీరియల్ ఫిజికల్ ప్లేన్. సో ఆస్ట్రల్ ప్లేన్ లోను స్థూల ప్రపంచానికి సంబంధించినప్పుడు ఈథీరియల్ ఆకాశ పదార్థ సంబంధిత జ్ఞాపకాలు. సో ఆస్ట్రల్ వరల్డ్ లో ఉన్నారని కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, లేదు మానసిక్ ప్లేన్ లో ఉన్నారని కొన్నిసార్లు అనుకుంటాం. బట్ నార్మల్ గా ఈ మతాచరణలో ప్రతి వాళ్ళు గుర్తుంచుకునేది ఈ దేవతలు ఉన్నత స్థాయిలో ఉన్న దేవతల మీద నమ్మకం పెంచుకుంటూ ఉంటారు. ఇది అన్ని మతాల్లోనూ కనిపిస్తోంది. వీరి తాలూకు జ్ఞాపకాలు, ఈ దేవతల తాలూకు జ్ఞాపకాలు డిజైర్ వరల్డ్ లో అంటే ఆస్ట్రల్ ప్రపంచంలో స్థూల ప్రపంచానికి సంబంధించిన ఆకాశ పదార్థ సంబంధిత జ్ఞాపకాలు ఫోక్లోర్ లో కనిపిస్తున్నాయి, జానపద కథలలో కూడా కనిపిస్తూ ఉంటాయి. మతాలలో కనిపించడమే కాదు, వీటి గురించి ఫోక్లోర్ లో కూడా, జానపద కథల్లో కూడా మనం వింటూ ఉంటాము. ఈ లింగర్ అంటే ఆ జ్ఞాపకాలు కొనసాగుతూ ఉన్నాయి ఇప్పటికి కూడాను. మెమరీస్ ఆఫ్ దోస్ ఆఫ్ ద డిజైర్ అండ్ ఆఫ్ ద ఇథీరియల్ ఫిజికల్ ప్లేన్. ఈథర్ సంబంధించిన ఫిజికల్ ప్లేన్ లో ఉన్నారు, అలాగే ఆస్ట్రల్ ప్లేన్ లో ఉన్నారు, ప్రధానంగా ఇంకా పైన పరితలాల్లో ఉన్నారు.
ఆ ఆత్మబుద్ధి పరితలంలో ఉండేవాళ్ళు ఇంకా ఉన్నత స్థితికి చెందిన వారు. ఇవన్నీ మనం చదువుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏముంటోందంటే మతములలో ఉన్నత స్థితిలో ఉన్న దేవతలను ఎలాగైతే గుర్తుపెట్టుకుంటారో, వారిని తలుచుకుంటూ ఉంటారో, అదే కాకుండా వీరి తాలూకు జ్ఞాపకాలు ఈ డిజైర్ ప్రపంచంలోనూ లేకపోతే కామ తలములోనూ స్థూల ప్రపంచానికి సంబంధించిన ఆకాశ పదార్థ సంబంధిత అంటే ఈథర్ ఈజ్ పైది. ఈ 7 సబ్ప్లేన్స్ లో ఈథర్ పైది. కాబట్టి అక్కడ నుంచి నెక్స్ట్ కి వెళ్ళేది ఆస్ట్రల్ లో ఫస్ట్ ప్లేన్. కాబట్టి ఫిజికల్ ఇథీరియల్ ప్లేన్ లోను అలాగే ఆస్ట్రల్ ప్లేన్ లోను ఆ సంబంధిత జ్ఞాపకాలని వీటిని కూడా జానపద కథలలో తరచూ కనిపిస్తూ ఉంటాయి. ఈ జ్ఞాపకాలు కొనసాగుతూ ఉన్నాయి. దే లింగర్ ఆన్ ది folklores, in stories of nature spirits, fairies, gnomes, trolls and under many other names అని. అంటే ప్రకృతికి సంబంధించిన ఆత్మస్వరూపాలు లేకపోతే ప్రకృతికి సంబంధించిన భూత స్వరూపాలు. భూతములు అనగానే దయ్యాలు అనుకోక్కర్లే, మంచి చేసే భూతములు కూడా ఉన్నాయి, అల్లరి చేసే భూతాలు ఉన్నాయి, చెడు చేసే భూతాలు ఉన్నాయి. ఇవన్నీ నేచర్ లో భాగం. కాబట్టి నేచర్ స్పిరిట్స్ కాబట్టి ఇన్ ద స్టోరీస్ ఆఫ్ నేచర్ స్పిరిట్స్ భూత సామ్రాజ్యము, ప్రకృతికి సంబంధించిన సామ్రాజ్యము, దానికి సంబంధిత కథల్లోనూ వీటిని చూస్తూ ఉంటాం. నేచర్ స్పిరిట్స్ గురించి వింటూ ఉంటాం. అలాగే ఫెయిరీస్ అంటారు. ఫెయిరీస్ అంటే రెక్కలు కలిగిన చిన్న దేవతా స్వరూపాలు ఎగురుతూ కనిపిస్తూ ఉంటాయి కొన్నిసార్లు. ఫెయిరీస్ ఇప్పుడు కొన్ని ఇంగ్లీష్ స్టోరీస్ లో మనం చెబుతాం, ఫెయిరీ ల్యాండెడ్ ఎట్ ది ప్రిన్స్ అండ్ సెడ్ వై ఆర్ యూ సాడ్, యు ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అని చెబుతుంది కదా. అలాగా నేచర్ స్పిరిట్స్ ఫెయిరీస్ అనేవి చిన్న చిన్న దేవతా స్వరూపాలు. అవి రెక్కలు కట్టుకొని ఎగురుతూ ఉంటాయి అని అంటారు. దిస్ ఈస్ ద స్టోరీ. వీ డు నాట్ నో హౌ దే లుక్, బట్ దిస్ ఈస్ ద స్టోరీ. ప్రాకృతిక సంబంధిత భూతములు అనగానే తప్పుగా అనుకోక్కర్లేదు, ఫ్రెండ్లీ స్పిరిట్స్ కూడా అవ్వచ్చు. అవి వాటి గురించి సంబంధించిన కథలు. అలాగే ఫెయిరీస్ అని కూడా పేరు కొన్నిటికి ఉన్నాయి. అలాగే నోమ్స్ అని కొన్నిటికి తో ఉంది, GNOMES, బట్ G is silent, సో నోమ్స్ అంటారు వాటిని. అదొక రకమైన నేచర్ స్పిరిట్స్. అలాగే ట్రోల్స్ అంటే అది ఇంకో పేరు. అలాగే సాలమాండర్, చాలా పేర్లు ఉన్నాయి. అండ్ మెనీ అదర్ నేమ్స్, చాలా ఇతర నామధేయాలు ఉన్నాయి ఈ స్పిరిట్స్ కి. ఈ ప్రకృతికి సంబంధించిన భూత రూపము పొందిన దేవతలు, వీటిని నోమ్స్ అంటారు, ట్రోల్స్ అంటారు, వేరే వేరే పేర్లతో చలామణి అవుతున్నాయి. ఇవి అన్ని కూడా ఫోక్లోర్ లో, జానపద కథలలో వీటి గురించి చెప్పుకోవడం జరుగుతోంది. మెమరీస్ ఆఫ్ డేస్ when men were less deeply enwrapped in material interests. Memories of days when men were less deeply enwrapped in material interests and more sensitive to the influence that played upon them from the subtler worlds. ఎప్పుడు ఇవి మనకి నిజంగా పరిణమిస్తాయి అంటే, ఎప్పుడు మనము ఈ భౌతిక సంబంధమైన వాటితో కప్పబడి లేకుండా ఉంటే, మెటీరియల్ ఇంట్రెస్ట్ తో అవి తక్కువై ఉంటే, అవే మనని ప్రధానంగా ఉంటే ఈ హయ్యర్ స్పిరిట్స్ కి మనకి సంబంధం ఉండదు. కాబట్టి వీటి జ్ఞాపకాలు మనకి ఎప్పుడు లైవ్ గా ఉంటాయి, ఎప్పుడు బాగా పనిచేస్తాయి అంటే మెమరీస్ ఆఫ్ డేస్ when men were less deeply enwrapped in material interest. భౌతిక విషయాల మీద ఉత్సుకత లేనప్పుడు, అలాంటప్పుడు దే ఆర్ మోర్ సెన్సిటివ్ టు ది ఇన్ఫ్లుయెన్స్ దట్ ప్లేడ్ అపాన్ దెమ్ ఫ్రమ్ ద సట్లర్ వరల్డ్. సూక్ష్మత పొందిన ప్రపంచంలో ఉండే జీవుల వారి యొక్క ఉనికి అప్పుడు తెలుస్తుంది, వారి యొక్క ప్రభావం అప్పుడు తెలుస్తుంది అని చెబుతోంది. అండ్ మోర్ సెన్సిటివ్ చెబుతోంది అంటే మేడం గురించి చెబుతున్నా, యానీ బెసెంట్ గారి గురించి చెబుతున్నా. సో
sensitive to the influences that played upon them from the subtler worlds. సో భూప్రపంచంలో మనం మమేకమైపోయి ఉంటే భూప్రపంచమే మనం అంతా అనుకుంటూ ఉంటే ఆ హయ్యర్ ఆస్పెక్ట్స్ కి మనం ఎక్స్పోజ్ కాలేము, మన ద్వారాలు తెరుచుకోవు. ఎప్పుడైతే ఇక్కడ జీవిస్తున్నప్పుడు దీనిని కొంత పరిమితి చేశామో, లేకపోతే ఇదే అంతా కాదు అని అనుకుంటామో, అప్పుడు ఊర్ధ్వస్థితిలో ఉండే భూత సారము కూడా, భూత విషయాలు కూడా, భూత దేవతా స్వరూపాలు కూడా మనకి వాటి ప్రభావాన్ని చూపించడానికి అవకాశం ఉంది, మన మీద ప్రభావం చూపించడానికి అవకాశం ఉంది అని చెబుతున్నారు. When men were less deeply enwrapped in material interests and more sensitive to the influences that played upon them from the subtler worlds. So ఈ సూక్ష్మత పొందిన ప్రపంచాలకి మన దృష్టి మనం అక్కడ సారించినప్పుడు, మన కాన్షియస్నెస్ అక్కడికి తీసుకెళ్ళినప్పుడు, అప్పుడు మనం ఈ రూపాలతో, ఈ భూత దేవతా రూపాలతో మనం సంబంధం పెట్టుకోవడం అవకాశం కుదురుతుంది, లేకపోతే వాటి ప్రభావం మన మీద పడుతుంది. ఎప్పుడైతే మనం భౌతికంగానే ఆ పనుల్లో ఆ అభిరుచులతో నిండిపోయామో, మునిగిపోయామో, పై సూక్ష్మత పొందిన ప్రపంచం యొక్క ప్రభావాలు, అక్కడ నివసిస్తున్న దేవతా స్వరూపాలు, లేకపోతే నేచర్ స్పిరిట్స్ యొక్క ప్రభావాలు మనకి అందవు. This is what she's saying. This concentration on material interests, this concentration on material interests necessary for evolution has shut out the working of the elementals from human waking consciousness. ఈ భూతలములో ఈ భౌతిక విషయాల మీద ఇంట్రెస్ట్ ఉండడం, అభిరుచి ఉండడం కూడా కొంతవరకు ఎవల్యూషన్ కొరకు అవసరమే. ఎందుకంటే ఎప్పుడు అది తెలుసుకున్న తర్వాత దాంట్లో పెద్ద ఉపయోగం లేదంటే వదిలిపెట్టగలిగితే అప్పుడు మనం పైకి ఎదుగుతాం, వాటితోనే ఉండిపోతే భూతలంలో ఉండిపోతాం. కాబట్టి ఈ కాన్సన్ట్రేషన్ ఆన్ మెటీరియల్ ఇంట్రెస్ట్, ఈ భూతలము మీద ఉండే విషయాల మీద ఆసక్తి, దీని మీద ఉండాల్సిన దృష్టి, దీని మీద ఉండాల్సిన శ్రద్ధ ఎందుకు కావాలి అంటే ఎవల్యూషన్ లో అది కూడా భాగమే. కిందికి వచ్చి ఫిజికల్ ప్రపంచంలో పడిన తర్వాత ఫిజికల్ ప్రపంచంలోంచి ఎదుగుతూ ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. మనం చదువుకున్నాం ఇన్వల్యూషన్ అండ్ ఎవల్యూషన్. ఇన్వల్యూషన్ అంటే కిందికి ఎదగడం, ఎవల్యూషన్ అంటే మళ్ళీ పైకి ఎదగడం. కాబట్టి ఎవల్యూషన్ లో భాగం ఏమిటంటే ఎక్కడ ఫిజికల్ ప్లేన్ లో ఫిజికల్ ఆకారాన్ని తీసుకుని పడ్డామో అది కూడా ఈ పరిణామ క్రియలో భాగం కాబట్టి అది కూడా అనుభవిస్తూ దాని నుంచి మళ్ళీ అధిగమిస్తూ ముందరికి వెళుతున్నప్పుడు మనకి మానవ చైతన్యంలో, మేలుకొనున్న చైతన్యంలో ఈ ఎలిమెంటల్స్ అనేది మనకి కనపట్టలేదు. ఎందుకు కనపట్టలేదంటే మెటీరియల్ ఇంట్రెస్ట్ తో మునిగిపోయినాం కాబట్టి, భౌతిక విషయ ఆసక్తులతో మునిగిపోయినాం కాబట్టి మనకి మన కాన్షియస్నెస్ మేలుకొని ఉన్నా కూడా ఎక్కడ పనిచేస్తోంది? అది కేవలం ఫిజికల్ వరల్డ్ లో పనిచేస్తోంది. కాబట్టి హయ్యర్వి మనకు కనపట్టలే. కాబట్టి దాన్ని వీ హ్యావ్ షట్ అవుట్. ఇది ఎవల్యూషన్ కావాల్సిందే, కానీ ఇదే ఎవల్యూషన్ ఇక్కడే ఉండాలి, మనం ఇక్కడే అనుభవించాలి అనుకుంటే మనం అక్కడతో ఆగిపోతాం. అది చెబుతున్నారు ఆవిడ. హ్యాస్ షట్ అవుట్ ది వర్కింగ్ ఆఫ్ ది ఎలిమెంటల్స్ ఫ్రమ్ హ్యూమన్ వేకింగ్ కాన్షియస్నెస్. ఎందువల్ల అయింది? ఇంట్రెస్ట్ ఎందుకు భౌతికంలో ఎక్కువైనప్పుడు అది ఏంగా పరిణమించిందంటే ఈ హయ్యర్ ఇన్ఫ్లుయెన్సెస్ కి ఈ ఎలిమెంటల్స్ ఏవైతే అగ్ని, నీరు, ఈ దేవతల యొక్క ప్రభావానికి కూడా మనం నోచుకోలేకపోతున్నాము. పంచభూతముల యొక్క ప్రభావాలకు కూడా మనం నోచుకోలేకపోతున్నాం. అంటే దాన్ని గుర్తించట్లేదు, దాని యొక్క ప్రామినెన్స్ మనకి తెలియటం లేదు. కాబట్టి ఎంతసేపు భౌతిక ఆసక్తులతో, విషయాసక్తులతో ఉన్నప్పుడు పంచభూతములతో కూడా దూరం అయిపోతున్నాము, ఆసక్తితో కూడా ఆ ప్రభావాన్ని కూడా దూరం చేసుకుంటున్నాము. ఎంతమందికి తెలుసు మనం భూమి మీద నివసిస్తున్నాము, భూమి మీద ప్రయాణం చేస్తున్నాము, భూమి మీద నించుంటున్నాము. బట్ ఆర్ వి కాన్షియస్ ఆఫ్ ది ఎర్త్? భూతత్వము యొక్క
సారాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకుంటున్నామా? వీ హావ్ టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మనము ఇంతకన్నా మనం ఇంకోలాగా ఉండడం మనకు తెలియటంలే. అందుకనే కొంతమంది లేవగానే ఏం చేస్తారంటే భూమాతను ముట్టుకుని దండం పెట్టుకుని గ్రాటిట్యూడ్ చెప్తారు, కృతజ్ఞతాభావం ఆవిష్కరిస్తారు. పొద్దునే లేవగానే దే టచ్ ది ఫ్లోర్, దే టచ్ దేర్ ఫోర్ హెడ్ టు ద గ్రౌండ్ అండ్ సే ఐఎమ్ థ్యాంక్ఫుల్, ఐఎమ్ వాకింగ్ ఆన్ యూ, ఐఎమ్ వర్కింగ్ ఆన్ యువర్ ప్లేన్ అని. సో ఈ భూ సామ్రాజ్యముని గుర్తించాలంటే మన చైతన్యాన్ని ఇంకో స్థితికి తీసుకువెళ్ళవలే. అలాగే ఏ ఎలిమెంటల్లో ఉన్న ఆ శక్తిని మనం అనుభవించాలన్నా కూడా మనం మామూలుగా ఈ యథాలాపంగా ఉండే జీవిత స్థాయిలో ఈ భౌతిక విషయాసక్తులతో నిండి ఉన్న జీవితం జీవిస్తూ ఉంటే ఆ పైనుండే ఎలిమెంటల్స్ కూడా వాటి స్వభావాన్ని కూడా మనం పొందలేము. అది మూసేసిన ద్వారాలుగా మనకు కనిపిస్తోంది అని చెబుతున్నారు. సో దిస్ కాన్సన్ట్రేషన్ ఆన్ మెటీరియల్ ఇంట్రెస్ట్ నెసెసరీ ఫర్ ఎవల్యూషన్. ఇదేమో ఎవల్యూషన్ అవసరం లేనిది కాదు కాబట్టి దీన్ని ఛేదించండి అని చెప్పట్లా. దీంట్లోంచి ఎదగాలి, దీంట్లోనే పడి ఉండకూడదు అనేది కూడా ఒక సూచన. హ్యాస్ షట్ అవుట్ ద వర్కింగ్ ఆఫ్ ది ఎలిమెంటల్ ఫ్రమ్ హ్యూమన్ వేకింగ్ కాన్షియస్నెస్. సో ఎరుకతో చేతనత్వంతో ఉన్న ఈ చైతన్యానికి కూడా ఈ ఊర్ధ్వ స్థితి అర్థం కావట్లేదు. ఎందుకంటే మనం కిందనే నిమగ్నమై ఉన్నాము, కింద వాటితో అన్ని మమేకమై ఉన్నావు. బట్ దిస్ డస్ నాట్ ఆఫ్ కోర్స్ స్టాప్ దేర్ వర్కింగ్. మనం వాటికి ఎక్స్పోజ్ కాలేదు, వాటిని గుర్తించడం లేదు కాబట్టి అవి పనిచేయకుండా మానేస్తాయా? అవి పనిచేస్తూ ఉన్నాయి. బట్ దిస్ డస్ నాట్ ఆఫ్ కోర్స్ స్టాప్ దేర్ వర్కింగ్. అవి కంటిన్యూస్ గా పనిచేస్తూనే ఉన్నాయి. అన్ని కంటిన్యూస్ గా పనిచేస్తున్నాయి. నేచర్ కంటిన్యూస్ గా పనిచేస్తోంది, అన్ని కంటిన్యూస్ గా పనిచేస్తున్నాయి. మానవుడే మేలుకున్నప్పుడు కూడా కొన్నిసార్లు పని చేయకుండా సోమరిపోతులాగా ఉంటున్నాడు. బట్ అదర్ బీయింగ్స్ ఆర్ నాట్ లైక్ దట్. సో దిస్ డస్ నాట్ ఆఫ్ కోర్స్ స్టాప్ దేర్ వర్కింగ్. మనం గుర్తించటం లేదు, మనం వాటిని మన స్పృహలోకి తెచ్చుకోవటం లేదు కాబట్టి అవి పనిచేయకుండా ఉన్నాయంటే అవి పనిచేస్తున్నాయి. దిస్ డస్ నాట్ ఆఫ్ కోర్స్ స్టాప్ దేర్ వర్కింగ్, దో ఆఫన్ రెండరింగ్ ఇట్ లెస్ ఎఫెక్టివ్ ఆన్ ద ఫిజికల్ ప్లేన్. మనం సరిగ్గా వాటిని గుర్తించకుండా ఉన్నాం కాబట్టి వాటి పని అవి చేస్తూ పోతున్నాయి, కరెక్టే. అయితే వాటి ప్రభావం అంతగా ఫిజికల్ ప్లేన్ లో కనిపించటంలా, భౌతిక తలంలో కనిపించటంలా. కాబట్టి ఇది బాగా గుర్తుంచుకోవాలి. భౌతిక అభిరుచులు పెంపొందించడం ఇది కూడా ఎదుగుదల పరిణామ క్రమంలో భాగమే. ఈ విధానం చేపట్టడం వల్ల ఈ స్వాభావిక ప్రాథమిక దైవిక భూత జీవాలు ఎలిమెంటల్స్ మనిషికి దూరం అయ్యాయి. అగ్నిదేవత, భూదేవత అంటాం కదా. సో ఇవి కూడా మనిషికి దూరం అయ్యాయి, మనిషి యొక్క చేతనత్వానికి దూరం అయ్యాయి, మనిషి యొక్క ఎరుకతోనున్న చైతన్యానికి ఇవి దూరం అయ్యాయి. వీటిని మనం మూసేసాము, మనం చూడటం లేదు, వాటి వైపు మనం దృష్టి పెట్టడం లేదు. మనిషితో సంబంధం తగ్గినందువల్ల, మనిషే కారణం సంబంధం తగ్గించుకోవడానికి, మనిషితో సంబంధం తగ్గినందువల్ల ఆ భూత సంతతి వాటి పనినేమి అవి ఆపటం లేదు, అవి పనిచేస్తూనే ఉన్నాయి. అయితే వాటి ప్రభావం భూతలం మీద తగ్గుతోంది. ఎందుకంటే మనిషికి తెలియట్లే, అది పనిచేస్తోంది, దాని ప్రభావం దానికి ఉంది. నాకు రిసీవ్ చేసుకునే స్తోమత లేదు, దాని యొక్క పనిని గుర్తించే స్తోమత నాకు లేదు, కాబట్టి ప్రభావం తగ్గినట్టుగా అనిపిస్తోంది. అది ఆవిడ చెప్పింది. ఆఫన్ రెండరింగ్ ఇట్ లెస్ ఎఫెక్టివ్ ఆన్ ద ఫిజికల్ ప్లేన్. కాబట్టి ఈ పరితలములు మనం ఎంత దాకా ఉండాలో, ఎంత దాకా పరితలాన్ని ఆసరా చేసుకుని మనం జీవించాలో, ఎంత దాకా విషయాసక్తులు పెంపొందించుకోవాలో, పెంపొందించుకున్న తర్వాత ఇవి ఊర్ధ్వగతిని చెందడానికి జరగడానికి ఇది దోహదపడవు అని చెప్పినప్పుడు వాటిని రెలిగేట్ చేయడం, వదిలేసి పైకి వెళ్ళగలగడం. నిన్ననే మేము ఐసీఎస్ వరల్డ్ క్లాస్ లో ఈ రాకెట్ గురించి మాట్లాడుకున్నాం. రాకెట్ పైకి వెళుతున్న కొద్దీ హెవీ థింగ్స్ అన్ని వదిలేస్తూ చివరికి క్యాప్సూల్ మటుకు పైకి వెళుతుంది, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళుతుంది. సో అలాగే హెవీవి పడిపోవడానికి
అగ్ని హెల్ప్ చేస్తుంది. కింద వీళ్ళు ఫైర్ తో దాన్ని ఫైర్ చేశారు కాబట్టి అగ్ని వల్ల, వేడి వల్ల కరిగి ఊడిపోయి కింద పడిపోతున్నాయి అవన్నీ. అగ్ని అంటే జ్ఞానము, అగ్ని అంటే జ్ఞానము. మనం ఊరికే దాన్ని రెఫరెన్స్ గా తీసుకుంటే జ్ఞానముతో మనం ఆలోచించినప్పుడు అక్కర్లేనివి పడిపోతాయి. జ్ఞానముతో ఆలోచించినప్పుడు అక్కర్లేనివి పడిపోతాయి. ఏవైతే కావాలో వాటిని తీసుకొని ముందరికి ప్రయాణం చేస్తాం. సో ఇది చేయాలి. ఇది చేయకపోవడం వల్ల దాని యొక్క ప్రభావం స్థూల ప్రపంచం మీద తగ్గింది అని చెప్తున్నారు. At this stage, we are considering, however, all this work except that of the improvement of the elemental essence. At this stage, we are considering, however, all this work except that of the improvement of the elemental essence lay in the far future, but the shining ones labored diligently at that moment. At the stage we are considering, మనం ఎక్కడైతే ఏ దశలో ఉండి మనం ఈ విషయాన్నంతా పరిగణిస్తున్నామో, at the stage we are considering, however, all this work except that of the improvement of elemental essence, అన్ని పనులు ఒకటి తప్ప ఏమిటంటే ఈ భూత ధాతు సారాన్ని మెరుగుపరిచే పని, దాన్ని ఇంప్రూవ్ చేసే పని. All this work except that of the improvement of the elemental essence lay in the far future. ఇది సుదూరమైన భావికాలంలో ఉంది. ఏది మటుకు ఆ సుదూరమైన భావికాలంలో లేదంటే ఈ ఎలిమెంటల్ ఎసెన్స్ ఇంప్రూవ్ చేయడం, దీన్ని మెరుగుపరచడం, ఇది నిరంతర ప్రక్రియ. సో మిగతా కొన్ని ఉండొచ్చు, అవి సుదూరమైన భావికాలంలో ఉండొచ్చు. కాబట్టి ఆ వర్క్ ని, దూరంగా ఉన్న వర్క్ ని మర్చిపోయినా ఈ పనిని మటుకు, ఎలిమెంటల్ ఎసెన్స్ ని ఇంప్రూవ్ చేయడం మటుకు, భూత ధాతు సారాన్ని మెరుగుపరిచే పనిని మటుకు డిలిజెంట్ గా, అంటే చాలా శ్రద్ధతో ఈ షైనింగ్ వన్స్ చేస్తున్నాయి. దేవతలు లేబర్డ్ డిలిజెంట్లీ ఎట్ దట్ ఇంప్రూవ్మెంట్. లేబర్డ్ అంటే చాలా శ్రమిస్తున్నాయి, వాటి సారాన్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా శ్రద్ధతో పనిచేస్తున్నాయి, వాటిని మెరుగుపెట్టేందుకు. ఈ ఎలిమెంటల్ ఎసెన్స్ యొక్క సారాన్ని ఇంప్రూవ్ చేయడం అనే పని నిరంతరము దేవతలు సాగిస్తున్నారు. మిగతా ఉన్న పనులు సుదూరంగా భావికాలంలో ఎక్కడ ఉన్నా కూడా ఓకే, అవి పక్కన పెట్టేసి ఇది మటుకు ఎప్పుడు చేసే పని, ఎలిమెంటల్ ఎసెన్స్ లో ఉండే ఇంప్రూవ్మెంట్, భూత ధాతు సామ్రాజ్యములో ఆ సారము యొక్క మెరుగుదల ఎప్పుడు చేస్తూనే ఉన్నారు దేవతలు. కాబట్టి ఈ పనిలో వాళ్ళు నిరంతరం మునిగి ఉన్నారు. There was thus a vast work of preparation accomplished before anything in the way of physical forms. There was thus a vast work of preparation accomplished before anything in the way of physical forms. So, స్థూలమైన రూపాలను నిర్మాణం చేసే ముందర ఫిజికల్ ఫార్మ్స్ ఎలా ఉండాలి, స్థూలమైన ఫార్మ్స్ ఎలా ఉండాలి అని ఆలోచించే ముందర దానికి కావలసిన ప్రిపరేషన్, తయారీ, దానికి కావలసిన సంసిద్ధత, దీన్ని ఆల్రెడీ వాళ్ళు సాధించారు అని. దేర్ వాజ్ దస్ ఎ వాస్ట్ వర్క్, చాలా పెద్ద పని అది. ఈ క్షేత్రంలో ఈ పని జరగాలి, ఆ క్షేత్రాన్ని అంతా తయారు చేయడం, ఆ మెటీరియల్స్ అంతా ఒక చోటు చేయడం, ఇదంతా ఇప్పుడు చేయాల్సిన పని. ఆ మెటీరియల్లో ఉండే సారాన్ని ఇంప్రూవ్ చేయడం, ఇది ఎప్పుడు చేస్తున్న పని వాళ్ళు. సో దేర్ వాజ్ దస్ ఎ వాస్ట్ వర్క్, చాలా విస్తారమైన పని. ఏం పనేది? తయారు చేసే తయారీ విధానం, సంసిద్ధతను చేకూర్చే విధానం, దీన్ని అకంప్లిష్ చేశారు, దీన్ని సాధించారు. బిఫోర్ ఎనీథింగ్ ఇన్ ది వే ఆఫ్ ఫిజికల్ ఫామ్. ఈ ఫిజికల్ ఫామ్, భౌతిక రూపాలు ఎలా ఏర్పడాలి అనే ఈ పని ముందర, ఈ తర్వాత కూడా ఏర్పరచుకోవచ్చు అనే ఒక ప్రాతిపదిక మీద అసలు కావాల్సింది ఏమంటే క్షేత్రాన్ని బాగా ఇంప్రూవ్ చేయడం, ఆ క్షేత్రంలో ఉండే సారాన్ని బాగా ఇంప్రూవ్ చేయడం. ఆ పని మీద చాలా డిలిజెంట్ గా పనిచేశారు, శ్రద్ధతో పనిచేశారు ఈ షైనింగ్ వన్స్ అని చెబుతోంది. సో మనం దేన్ని అధ్యయనం చేస్తున్నాము, దేన్ని కన్సిడర్ చేస్తున్నామో, ఈ పనంతా సుదూర భావికాలంలో చాలా మటుకు జరగాల్సింది ఉన్నా చాలా పని ఉందేమో ఇంకా ఫ్యూచర్ లో చేయాల్సిన పని. అయితే ధాతు ప్రాథమిక సారము యొక్క ఎదుగుదలను సాధించడం, దాన్ని మెరుగుపెట్టడం జరగాల్సిన పని. ఈ పనిలో దేవతా రూపాలు నిరంతరం పనిచేస్తూ ముందరికెళ్తున్నాయి.
So this is what she is saying. There was thus vast work of preparation accomplished before anything in the way of physical forms, such as we should recognize, could appear. మనం ఏదైతే గుర్తుపడతామో ఫిజికల్ ఫార్మ్స్, ఏవైతే భౌతిక ఆకారాలను మనం గుర్తుపట్టేందుకు వీలుగా ఏర్పడాల్సిన రూపాలు కూడా దాన్ని వాళ్ళు తయారు చేస్తారు, దాన్ని దోహదపడతారు ఆ తయారయ్యేందుకు. బట్ దానికన్నా ఇంపార్టెంట్ ఆ ఫీల్డ్ ని తయారు చేయడం, ప్రిపరేషన్, క్షేత్రాన్ని ప్రిపేర్ చేయడం, ఆ సారాన్ని, ఆ ఎలిమెంటల్ సారాన్ని బాగా మెరుగుపరచడం, ఈ పని వాళ్ళు నిరంతరం చేస్తూ ఉన్నారు. such as would appear. A vast labor at the form side of things before embodied consciousness, save that of the Logos and his shining ones. So చాలా ఎక్కువ పని ఈ ఫిజికల్ ఫామ్ కన్నా కూడా, భౌతిక ఫామ్ ఏర్పడడం కన్నా ముందర కూడా చాలా ఉన్నది. బిఫోర్ ఎంబాడీడ్ కాన్షియస్నెస్. సో ఈ కాన్షియస్నెస్ ఒక రూపంలో చేరక ముందు జరగాల్సిన పని, ఈ చైతన్యము ఒక రూపంలో చేరి ఆ రూపాన్ని యాక్టివేట్ చేసి జీవించే ఒక ప్రాణిగా రూపొందే ముందు జరగాల్సిన పని, చాలా పని వారు చేశారు. That of the Logos and his shining one could do anything at all. So ఈ భగవంతుడు, భగవంతుని దేవతలు, భగవంతుని ఏజెంట్స్ గా ఉన్న దేవతలు ఎవరైతే ఉన్నారో, ఈ పనికి నియమింపడ్డవారు, ఈ ప్రాథమిక సామ్రాజ్యాలను మెరుగుపరిచే పనిని వారు తదేక దృష్టితో సమర్థవంతంగా పోషిస్తారు. అలాగే చాలా పని, విస్తారమైన పని జరగడానికి ప్రయత్నం జరుగుతున్నందువల్ల రెండు, ప్రెసెంట్ కంటిన్యూస్ అండ్ పాస్ట్, భౌతిక రూపాలు మనం గుర్తుపట్టేందుకు వీలుగా ఏర్పడడానికి ఈ దేవతలు వారి కృషి చేత వారు ఈ పనిని సాధించారు. అలా చాలా విస్తారమైన పని, భౌతిక రూపాలు ఏర్పడడానికి, మనం గుర్తుపడడానికి వీలుగా తగిన ప్రయత్నం, తగిన తయారీ విధానం ఈ దేవతా స్వరూపాలు సాధించాయి. రూపాలు ఏర్పరచడంలో కృషి చేశాయి, అది తర్వాత యాక్చువల్ గా. బట్ ఫస్ట్ ఇంపార్టెంట్ వర్క్ క్షేత్రాన్ని ప్రిపేర్ చేయడం, ఎలిమెంటల్ ఎసెన్స్ ని మెరుగుపరచడం, ఏ మెటీరియల్ ఎక్కడ వాడాలో ఆ మెటీరియల్ ఎంత దాకా ఏ మార్పుతో కనపడాలో ఆ మార్పులన్నీ సంతరించి పెట్టడం, ఇవి దేవతా స్వరూపాలు చేశాయి. మానవ చైతన్యానికి ఈ సమయంలో ఏమిటి కావాలి అంటే, చైతన్యం ఒక రూపాన్ని సంతరించుకోవాలి, అప్పుడే అది ఎంబాడీడ్ కాన్షియస్నెస్ అవుతుంది. చైతన్యము ఒక రూపాన్ని సంతరించుకున్నప్పుడు అది ఒక ప్రాణిగా తయారవుతుంది. అది ఆ పని ఈ దేవతలు, అలాగే భగవత్ శక్తి ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. దట్ ఆఫ్ ది లోగస్ అండ్ హిస్ షైనింగ్ వన్స్ కుడ్ డూ ఎనీథింగ్ ఎట్ ఆల్. సో వాళ్ళు ఏ పని చేయగలరో ఆ పని చేస్తూ వాళ్ళు ముందరికి వెళ్ళారు. తయారీ చేయడం, రూపాలను ఏర్పరచడం, ఏ రూపాలు ఏర్పరిస్తే మనం గుర్తుపడతామో అలాంటి రూపాలను ఏర్పరచడం, ఈ పనులన్నీ భగవంతుని ఏజెంట్స్ అయిన, ప్రతినిధులైన దేవతలు చేశారు. That which was to be human consciousness at this point was a seed. That which was the human consciousness at this point was a seed. ఈ దశలో మానవుని చైతన్యంలో ఏర్పడాల్సిన చైతన్యము ఒక విత్తన రూపంగా కనిపిస్తోంది. మానవ చైతన్యానికి ఈ పర్టికులర్ సమయంలో, ఈ సమయంలో అయితే మనం పరిగణిస్తున్నాము, ఆ సమయంలో ఒక విత్తనాన్ని నాటినట్లు ఆ పనిని భగవత్ స్వరూపము, భగవంత్ ఏజెంట్స్ చేశారు అని. ఈ బీజాంకురము, ఈ పనంతా కూడా ఎక్కడ జరిగింది చెబుతోంది. దట్ విచ్ వాస్ టు బి హ్యూమన్ కాన్షియస్నెస్, మానవ చైతన్యముగా ఏర్పడాల్సినది ఈ పర్టికులర్ టైంలో ఒక విత్తనంగా, బీజాంకురముగా రూపొందినది. ఎక్కడ రూపొందినది? దిస్ సీడ్ వాస్ షోన్ ఆన్ ద హయ్యర్ ప్లేన్స్. ఈ విత్తనం హయ్యర్ ప్లేన్స్ లో విత్తబడింది. That which was to be human consciousness at this point was a seed sown on the higher planes, unconscious of all, without it. So akkada
అక్కడ విత్తనము పొంది అంకురము పొందినప్పుడు కూడా అది మిగతా ప్లేన్స్ కి అన్కాన్షియస్ స్టేట్ లోనే ఉంది. మిగతా ప్లేన్స్ కి తెలిసే స్థితిలో లేదు. హయ్యర్ ప్లేన్స్ లో జరిగే పని కింద స్థితిలో ఉండే ప్లేన్స్ కి తెలియటల్లా. కాబట్టి దట్ విచ్ వాస్ టు బి హ్యూమన్ కాన్షియస్నెస్ ఎట్ దిస్ పాయింట్ వాజ్ ఎ సీడ్ సోన్ ఆన్ ద హయ్యర్ ప్లేన్స్, అన్కాన్షియస్ ఆఫ్ ఆల్ వితౌట్ ఇట్. సో ఇది ఈ ఈ బీజాంకురము జరిగేది ఎక్కడ జరిగింది, ఎక్కడుంది, ఫస్ట్ ఎక్కడ నుంచి మొదలైంది అంటే ఆది నుంచి అనుపాదక, అనుపాదక నుంచి ఆత్మిక్, ఆత్మిక నుంచి బుద్ధికి ఇలా దిగుతూ వచ్చింది కదా. కాబట్టి ఆదిలో అనుపాదకలో ఉండే చైతన్యం యొక్క స్థితిని మనం ఎరుగలేము. నోబడీ హ్యాస్ టచ్ దట్ ప్లేన్, దోస్ టూ ప్లేన్స్. కాబట్టి అక్కడ జరిగిందేమో ఈ బీజాంకురము, లేకపోతే ఈ విత్తనము విత్తలబడము అనేది అక్కడ జరిగిందేమో. That which was to be human consciousness at this point was a seed sown on the higher planes, unconscious of all. Unconscious of all. ఏది తెలియని ఒక స్థితిలో ఈ బీజాంకురము ఊర్ధ్వ పరితలంలో ఏర్పాటు చేయబడింది ఒక విత్తనం రూపంలో. Under the impelling warmth of the logic life, under the impelling warmth of the logic life, it sends out a tiny rootlets downwards. Under the impelling warmth of the logic life. ఇది జరిగి ఉండకపోతే, ఈ ఊర్ధ్వ పరితాలలో బీజాంకురము ఏర్పడడం అనేది జరిగి ఉండకపోతే రూపం లేకుండానే ఉండేది. అంతే కదా. అక్కడ ఏర్పడిన సీడ్ వల్ల, అక్కడ ఏర్పడిన చైతన్యంలో ఏర్పడిన రూట్ వల్ల, లేకపోతే సీడ్ వల్ల ఇదంతా కిందికి వచ్చేటప్పుడు ఫిజికల్ గా ప్లేన్కి వచ్చేప్పటికి పూర్తి భౌతికతంతో రూపం ఏర్పడింది. బట్ కిందికి వస్తున్నప్పుడల్లా మెంటల్ ప్లేన్ లో మెంటల్ బాడీ ఏర్పడింది, యాస్ట్రల్ ప్లేన్ లో యాస్ట్రల్ బాడీ ఏర్పడింది, ఫిజికల్ ప్లేన్ లో ఫిజికల్ బాడీ ఏర్పడింది. ఇప్పుడు కిందికి దిగుతున్నప్పుడల్లా అక్కడ పరితలంలో ఉన్న మ్యాటర్ని ఆధారం చేసుకొని ఈ శరీరాలన్నీ ఏర్పాటు చేయడం అయింది. సో భగవంతుని జీవస్రవంతి, వెచ్చని శక్తివంతమైన జీవస్రవంతి, వామ్త్. వామ్త్ అనేది నార్మల్ గా వెట్ అండ్ వామ్త్. వెట్ అంటే అంత సంతోషకరమైనది కాదు, వామ్త్ అయితే ఉత్తేజితమైనది అని. కాబట్టి భగవంతుని జీవస్రవంతి, వెచ్చని శక్తివంతమైన జీవస్రవంతి కింద పరితలాలకి చిన్న చిన్న వేర్ల లాంటి వాటిని కిందకి పంపించింది. రూట్లెట్స్, రూట్స్ లో ఇంకా చిన్నది. రూట్ అంటే ఒక వేరు, వేరుకి ఉపవేరులాగా, వేరుకు ఒక ఉపవేరులాగా, ఒక చిన్న మొదల్లాగా. అలాగా ఈ భగవంతుని జీవస్రవంతి, వెచ్చని శక్తివంతమైన జీవస్రవంతి కింద పరితలాలకి ఆగిపోతే ఏంటని చూస్తున్నాను. ఛార్జింగ్ అయిపోయింది 19% లో. కింద పరితలాలకి చిన్న చిన్న వేర్ల లాంటి వాటిని, వేర్ల కన్నా తక్కువ ప్రమాణంలో ఉన్న ఉపవేర్ల లాంటి వాటిని కిందకి పంపించింది, కింద పరితలాలకి పంపించింది. So this is how, under the impelling warmth of the logic life, it sends out a tiny rootlet downwards. Impelling, అతిశక్తివంతమైన వెచ్చని భగవత్ జీవస్రవంతి కిందికి టైనీ, చాలా చిన్న, అతి చిన్న వేర్ల లాంటి దానిని కిందికి పంపించింది. which pushes its way into the lower planes. కాబట్టి అది కిందికి దిగుతున్నప్పుడు ఈ కింద ప్లేన్స్ ఏమీ రెసిస్ట్ చేయటంలా. కాబట్టి pushes its way, అది కిందికి దిగి వస్తున్నప్పుడు ఈజీగా దిగిపోతోంది. ఎందుకంటే అతిశక్తివంతమైన భగవత్ శక్తి కాబట్టి అది కిందికి వచ్చేస్తోంది. ఈ పరితలాలు ఏవి వాటిని ఆపలేకపోతున్నాయి, కింద పరితలాలకు వస్తోంది. A tiny rootlet downwards which pushes its way into the lower planes. కాబట్టి ఏ శక్తి భగవత్ శక్తి ముందర తక్కువ కాబట్టి భగవత్ శక్తి ఏర్పాటు చేసిన ఆ రూట్లెట్ ఏదైతే ఉందో, చిన్న ఉపవేరు ఏదైతే ఉందో, కిందికి అదంతట అదే ప్రయాణం చేస్తూ కిందికి చేరుతోంది. ఏ శక్తి దాన్ని ఆపే పరిస్థితిలో లేదు. లోయర్ ప్లేన్స్ బ్లైండ్లీ, అన్కాన్షియస్లీ. సో ఎక్కువ ఎక్కడికి వెళ్ళి చేరాలి, ఎక్కడికి వెళ్ళి కూర్చోవాలి అనేది తెలియకపోవచ్చు, కిందికి దిగుతోంది అన్కాన్షియస్లీ. అండ్ దిస్ రూట్లెట్
must form our next object of study. Unconsciously అంటే ఎక్కడికి వెళ్ళి చేరాలి అనే స్పృహ కూడా లేదు, ఏది గమ్యం అనేది కూడా తెలియదు. కిందికి పంపించబడింది కాబట్టి కిందికి వచ్చేస్తోంది, కింద పరితలాలకి రావాలి కాబట్టి కింద పరితలాలకు వచ్చేస్తోంది. ఆ టైనీ రూట్లెట్ అంటే రూట్ కన్నా ఇంకా చిన్నది ఆ రూట్లెట్, డ్రాప్లెట్ లాగా, డ్రాప్ కన్నా చిన్నది డ్రాప్లెట్, అలాగే రూట్లెట్. ఆ రూట్లెట్ కిందికి వచ్చేస్తోంది, ఏ శక్తి దానిని ఆపే పరిస్థితిలో లేదు. ఆ లోయర్ శక్తి బ్లైండ్ గా అన్కాన్షియస్ గా వస్తోంది అంటున్నారు. అంటే బ్లైండ్ అంటే ఏమిటి, ఎక్కడికి వెళ్ళి ఆగాలో లేకపోతే ఎక్కడికి వెళ్ళి ఏం పని చేయాలో అది పైనుంచి కిందికి ప్రవహిస్తోంది కాబట్టి కిందికి వస్తూనే ఉంది. అలాగే అన్కాన్షియస్ గా ఉంది, కిందికి వస్తున్నప్పుడు స్పృహ లేకుండా ఉంది. ఎందుకు స్పృహ లేకుండా ఉంది అంటే ప్రత్యేకంగా ఆలోచించటంలా, ఆ శక్తి పైనుంచి తోయబడ్డప్పుడు భగవంతుడిచ్చిన పుష్, అది లోగిక్ లైఫ్ యొక్క పుష్, ఆ పుష్ కిందికి వస్తూనే ఉంది. అంతేగాని ఆ రూట్లెట్ కి నేను ఎక్కడికి వెళ్తున్నాను, నేను ఈ పని చేయడానికి వెళుతున్నాను అనే స్పృహ లేదు. ఏర్పడుతుంది తర్వాత, బట్ ఈ ప్రస్తుత పరిస్థితిలో అది లేదు. అండ్ దిస్ రూట్లెట్ మస్ట్ ఫార్మ్ అవర్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ స్టడీ. ఈ రూట్లెట్ నే మనం వచ్చే పాఠ్య భాగాలలో మనం నేర్చుకుంటాం దాని గురించి అని చెబుతున్నారు. సో దిస్ ఈస్ వాట్ he has said about the shining ones, and we have completed the shining ones today. I think I have lost some time while trying to find out where I have stopped last time because of the power failure. So shall we stop here? I think I have exceeded the time by about 11 minutes, 10 minutes. I think I have compensated what I have lost in the beginning. So Mamata, ఇప్పుడు చదువుకున్న దాంట్లో ఏమన్నా వివరణలు కావాలంటే నాకు తెలిస్తే చెప్తా. సార్ ఇక్కడ దేవతల గురించి చాలా బాగా అర్థమైంది సార్. లైక్ మనం ఇది వరకు జస్ట్ పూజలు చేసే వాళ్ళము, కానీ దేవతలు అంటే మనం ఎక్కడో స్వర్గంలో ఉంటారు, పైన ఎక్కడ ఉంటారు అనుకునే వాళ్ళము. ఇప్పుడు మనకు దాని గురించి వాళ్ళు ఎలా ఏర్పడ్డారు, వాళ్ళు ఎలా వచ్చారు, వాళ్ళ వర్క్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు కూడా బాగా తెలిసాయి సార్. సార్ ఇక్కడ కాకపోతే మీరు చెప్పినట్టు ఆ ఉపరితలంలో ఉన్న మ్యాటర్ తో దేవతలు తయారవుతారు, వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు అంటున్నారు కదా సార్. ఇప్పుడు మనం తీసుకుంటే బోల్డ్ అని ఫార్మ్స్ ఉంటాయి. ప్రవేశపెట్టింది ఆ కాన్షియస్నెస్ ఎలిమెంటల్ కింగ్డమ్ లో ప్రవేశపెట్టబడినప్పుడు అవి వేరే వేరే దశలలో ఉన్నాయి. ఆ ఎదుగుదల సాధించడంలో కూడా ఆ దేవతా స్వరూపాలు వారి ఎదుగుదలను ఆధారపడి ఏ స్టేజ్ లో ఉన్నాయో ఆధారపడి ఎక్కడ చేరాలో అక్కడ చేర్చబడ్డాయి. ఆ స్లాట్ ఎక్కడ ఏర్పడాలో అక్కడ ఏర్పాటు చేసి అక్కడ పెట్టాడు భగవంతుడు. కాబట్టి తక్కువ ఎదుగుదల సాధించిన ఒక ఎలిమెంటల్ ఎక్కువ సాధించిన శరీరాన్ని పొందలేదు కదా. కాబట్టి అక్కడ ఉన్న శరీర పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థాన్ని వాడుకొని ఆ ఎంత ఎదుగుదల సాధించి ఉన్న ఆ దేవతా స్వరూపం ఉందో అక్కడ అది ఒక శరీరాన్ని ఏర్పరచుకుంది. కాబట్టి ఈ శరీరాలు ఏర్పడము, సున్నితమైనవి ఏర్పడము, దళసరితనం ఏర్పడము, ఇవన్నీ కూడా సాధనతో కూడినవే. ఇప్పుడు దేవతలకు అదే అయినప్పుడు ద సేమ్ ఫ్యాక్ట్ ఆల్సో హోల్డ్స్ గుడ్ ఫర్ హ్యూమన్. దేవతలలో కూడా వివిధ మెట్ల మీద ఉన్న దేవతలు ఉన్నారు. లైక్ నిచ్చెనలో మెట్లు ఉన్నట్టు ఒక్కొక్క మెట్టు మీద మానవులు ఎలా అయితే పైకి ప్రయాణం చేస్తున్నారో అలాగే దేవతలలో కూడా ఆ పరిణామ క్రమంలో వేరే వేరే మెట్ల మీద, వేరే వేరే రంగ్స్ మీద ఆఫ్ ద లాడర్ మీద దేవతలు ఉన్నారు. కాబట్టి ఎక్కడ వీరిని ఎక్కడ ప్రవేశపెట్టాలో అక్కడ ప్రవేశపెట్టింది. సో అలాటింగ్ ద స్పేస్, అలాటింగ్ ద స్పాట్ వేర్ దే హ్యావ్ టు గో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చైతన్యం అక్కడికి వచ్చిన తర్వాత శరీరం కావాలి. అక్కడ ఉన్న శరీరము, ఆ పరితలంలో ఉండే శరీరము, ఆ పరితలంలో ఉండే పదార్థంతో శరీరము ఏర్పాటు చేయబడింది. అది విషయం. అంటే ఇప్పుడు I'm just giving a crude example. If I'm an ordinary man, I can only wear a dhoti or some small shirt like thing. I can't wear a suit, right? I should be eligible enough to wear a suit, 3-piece suit. అట్లాగా ఊర్ధ్వ స్థితికి ఉన్న దేవతలు మంచి అందమైన శరీరాలు, రంగురంగుల శరీరాలు, ఎప్పుడు కావాలంటే మార్చే శరీరాలు ఏర్పరచుకొని ఉండొచ్చు. బట్ కింద అంత ఎదుగుదల సాధించని దేవతలు కింద స్లాట్ లో
వాళ్ళకి ప్రవేశం కల్పించబడింది. కాబట్టి అక్కడ ఏర్పాటు చేయబడినప్పుడు, అక్కడ వాళ్ళని చేర్చబడినప్పుడు, అక్కడ ఉన్న శరీరము, అక్కడ ఉన్న పదార్థములతో కూడిన శరీరం అవి ఏర్పాటు చేసుకున్నాయి, వస్త్రాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. అది అంటే సార్ మనము సార్ సార్ మనం మళ్ళీ ఇలాంటి దేవతలను కూడా పూజిస్తుంటాం కదండి సార్. అంటే మీరు చెప్పినట్టు ఎవల్యూషన్ లో వాళ్ళున్న స్టేజెస్ ని బట్టి కూడా మనం కొంతమంది దేవతలను పూజిస్తుంటాము. మళ్ళీ వేరే రిలీజియన్స్ లో చూసుకుంటే వాళ్ళకి ఇంతమంది దేవతలు ఉండరు, ఓన్లీ వన్ ఫార్మ్లెస్ ఇవన్నీ చెప్తారు కదండి సార్. అంటే మనం వీళ్ళని ఎందుకు అప్రోచ్ అవ్వాలి? హిందూ సనాతన సాంప్రదాయంలో 33,000 కోట్ల అమరులు ఉన్నారని. అమరులు అంటే దేవతలు 33,000 కోట్లు. సో మిగతా వాళ్ళలో కూడా ఉన్నారేమో కానీ బట్ దే ఆర్ నాట్ కన్సిడరింగ్ ఆల్ ఆఫ్ దెమ్. వాళ్ళు ఎవరిని పట్టుకోవాలో, ఎవరితో ఉండాలో వాళ్ళతోనే ఉంటున్నారేమో. బట్ ఇక్కడ ఎన్నో రకములైన, ఎన్నో విధాలైన దేవతా స్వరూపాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహిషాసురమర్ధిని అని ఒక ఆవిడ ఉంది కదా, మహిసమ్మ అని కూడా ఉంది. ఆవిడే ఊరికే అర్థం బాగా తెలియడానికి చెబుతున్నాను. మహిసమ్మ అని ఒక ఆవిడ ఉంది, ఆవిడే మహిషాసురమర్ధిని. కాబట్టి హయ్యర్ ప్లేన్ లోకి వెళ్ళినప్పుడు మహిషాసురమర్ధినిగా కనిపిస్తోంది, కింద పరితలంలో మైసమ్మగా అర్థం చేసుకోవడానికి చెబుతున్నా.